మిషనరీలు అలా రేగారు. శత్రువు ఎగబడి కోతలు పెట్టే కొద్దీ వాటికి తిరిగి రిటర్న్ గిఫ్ట్లు ఇచ్చారు. దేవునికి మహిమ కలుగును గాక. అంతేగాని పిరిగి పందల్లాగా దద్దమ్మల్లాగా నీరు గారిపోయి దిగజారిపోయి కేకలు వేస్తున్న వాళ్ళకి తోకలు చూపించి పరారవల. ఏమనుకోవద్దు ఇలా మాట్లాడుతున్నానని. ఏమో నాకెందుకు దేవుడు ప్రేరేపించాడు మాట్లాడుతున్నా. ఆ తర్వాత దేవునికే స్తోత్రం. సిగ్గు తెచ్చుకోవద్దు, మనం ఒప్పేసుకుందాం ఓటమే. తుది శ్వాస విడిచేంత వరకు మనకు నిరీక్షణ ఉంది. గుట్టగుట్లాడుతూ ఊపిరిపోయే క్షణం వరకు మనకు నిరీక్షణ ఉంది. ఆఖరి క్షణంలోనైనా ఒక అద్భుతం జరగవచ్చు, దేవుడు మనల్ని లేపవచ్చు. ఉంది అవకాశం. మనల్ని ఎగతాళి చేసే శత్రువులు కాదు పెద్ద శత్రువు మనకి. నిరాశ కంటే మించిన శత్రువు ఇంకొకటి లేదు. నిరాశ, నిస్పృహ, దిగజారినతనం, కృంగుబాటు కంటే మించిన శత్రువు ఇంకొకటి లేదు. శ్రమ దినమున నీవు కృంగిన ఎడల చేతగాని వాడవగుదు అన్నది లేఖనం. అంటే నీకు అన్ని సామర్థ్యాలు ఉండి కూడా కృంగుబాటు అనేది ఒకటి వచ్చిందంటే నువ్వు పనికిరావన్నాడు సామెతల్లో. గిద్యోను దగ్గర ఏమన్నాడు? మోకాళ్ళుని కృంగి దోసిలతో నీళ్లు తాగిన వారిని ప్రక్కకు పెట్టు, వంగి చేత్తో నీళ్లు తీసుకొని కుక్క గతికినట్టు గతికిన వారిని లెక్క పెట్టన్నాడు. అంత మాత్రానికి ఊరికేనే వీక్ అయిపోతే ఎట్లా? అంత మాత్రానికి బెదిరిపోతే ఎట్లా? నిలబడొద్దు నవ్వినోళ్ళ ముందు రోషంగా. యోసేపు కళలు ఏమవుతాయో చూద్దాం, ఆ కళలు కళలు కావాలని యోసేపు కళల్ని ఓడిద్దామని చూశారు. కానీ యోసేపు కళలే గెలిచెను, అన్నలు ఓడెను. ఎందుకంటే ఆ కళలు ఇచ్చింది దేవుడు, నెరవేర్చేది దేవుడు. అందుకే బ్రతుకు పోరాటాన్ని సాగించాడు. తండ్రిని వదిలేసుకున్న, తండ్రి కోల్పోయాను, అన్నల చేత ద్వేషించబడ్డాను, బానిసగా అమ్ముడుపోతున్నాను, నేను ఎందుకు బతకాలని దారిలో ఏ దారో చూసుకొని ఏ నదిలోనో ఏ నీళ్లలోనో ఏ కొండ మీద నుంచో దూకి చచ్చిపోతే అయిపోయిందిగా. ఇంకెందుకు నా బతుక, ఇంకెవ్వరికి కాదు, నేను అయిపోయింది, నా జీవితం అయిపోయిందని ఏ కొండ మీద నుంచో పోయేటప్పుడు పరిగెత్తుకుంటా ఏ కొండ మీద నుంచో దూకితే క్షణంలో చచ్చిపోతాడుగా. చావలా చావలా. నాకు దర్శనం ఇచ్చిన వాడు, నన్ను పిలిచిన వాడు, నాకు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. నాకు అన్ని పరిస్థితులు మారిపోయి ఉండొచ్చు.